ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు వారి రెండవ రాకడకు సంబంధించిన ప్రభు చెప్పిన మరొక ప్రవచనం 7వ ఎపిసోడ్, ఆకాశము నుండి గొప్ప సూచనలు కనబడును. ఈ విషయాన్ని గురించి లూకాసు వార్త 21వ అధ్యాయము 10-11 వచనాలలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం ఎత్తబడుటకు ముందు జరిగేటువంటి సూచనలు ఇందు మనకి 5 కనిపిస్తున్నాయి. సంఘం ఎత్తబడుటకు ముందు జరిగే సూచనలు: 1, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేస్తాయి. 2, కరువులు సంభవిస్తాయి. 3, భూకంపములు కలుగుతాయి. 4, తెగుళ్ళు కలుగుతాయి. 5, ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ప్రియదేవుని బిడ్డలారా, ఈ 5 గుర్తులు ఒకేసారి ఒకే కాలంలో జరిగినప్పుడు ఆయన రాకడ వచ్చేసిందన్న విషయం గ్రహించాలి. ఈ 5 గుర్తులు ఒకేసారి ఒకే కాలంలో జరుగుతున్నప్పుడు రెండవ రాకడ దగ్గరలో ఉన్నదనిగా మనం గుర్తెరగాలి. అంటే యుగ సమాప్తిలో మనం ఉన్నామన్న విషయం గుర్తెరగాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తున్నాయి. చూస్తున్నాం కదా, ఇప్పుడు యుద్ధములే దానికి నిదర్శనం. ప్రియదేవుని బిడ్డలారా, కరువులు మనకైతే కనిపించటం లేదు, కానీ ప్రపంచంలో చాలా చోట్ల ఆహారం లేక అల్లాడిపోతున్నారు. అన్ని చోట్ల ఉంటాయని కాదు, కానీ లూకాసు వార్త 21వ అధ్యాయం 11వ వచనములో అక్కడక్కడ గొప్ప భూకంపములను కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును అని రాయబడి ఉంది. అక్కడక్కడ కరువులు వస్తాయి. 3వదిగా భూకంపములు కలుగుతాయి. 4వదిగా తెగుళ్ళు తటస్థిస్తాయి. తెగులు వస్తుంది లోకంలో. మనల్ని అతి భయంకరంగా భయపెట్టింది COVID-19. ఇప్పుడు దానికన్నా పెద్ద తెగులు రాబోతుందని మరి ప్రపంచంలో వినికిడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది తెగులు అనగానే భయపడిపోతున్నారు. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, తర్వాత ఆకాశము నుండి గొప్ప సూచనలు, ఇవన్నీ ఒకేసారి జరుగుతూ ఉన్నప్పుడు ఆయన వచ్చేస్తాడు. వింటున్నారా? ఒకేసారి జరుగుతూనే జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం చూస్తున్నాం కదా. రష్యా ఉక్రెయిన్ మీద, అమెరికా ఇస్రాయేల్ ఇరాన్ మీద, అలాగే ఇరాన్ వీళ్ళ మీద, జనం మీద, ఒక కులం ఇంకొక కులం మీద, ఒక జాతి మరొక జాతి మీద. ప్రపంచంలో శాంతి ఉందా? అశాంతి. ఇవన్నీ చూసినా కానీ రాకడ కొరకు సిద్ధపట్ల జనాలు. ఒక ఆయన అన్నాడు, అప్పుడే రాడండి యేసుప్రభు అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, అసలు యేసుప్రభు రాడండి, మీరు భయపెట్టడం తప్ప. ఏమనాలి వాళ్ళనే? క్రైస్తవులే అన్నది. యాజకత్వం చేసేవాళ్లే, అంగీలేసుకున్న వాళ్ళే అంటున్నారు. అంగీలేసుకున్న వాళ్ళంటే ఎవరో? ప్రొటెస్టెంట్లో ఉన్నారు, క్యాథలిక్లో ఉన్నారు, ఆర్థడాక్స్లో కూడా ఉన్నారు. ఈ అంగీలేసుకున్న వాళ్ళు రెండో రాకడ నమ్మట్లా, సంఘం ఎత్తబడుతుందంటే నమ్మట్లా.
ఇవి వింటున్నారు మీరు, నమ్మరీళ్ళు. సంఘం ఎత్తబడతాయా, ఆయన బోర శబ్దం వినగానే మనం అంతా వెళ్ళిపోతామంటే నమ్మరు. ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఉంటుంది రాకడ. దీని గురించి ఇంత అవసరం అంటున్నారు వీళ్ళు అంగీలు వేసుకున్న వాళ్ళు. జాగ్రత్త. నువ్వు నమ్మిన అంగీలు వేసుకున్న వాళ్ళు, యాజకత్వం చేసేవాళ్ళు ప్రొటెస్టెంటుల్లో ఉన్నారు, క్యాథలిక్కుల్లో ఉన్నారు, ఆర్థడాక్సుల్లో ఉన్నారు. ఏదో ఒక్క బ్రాంచ్ని గురించి నేను మాట్లాడట్లా, ఒక డినామినేషన్ గురించే మాట్లాడట్లా. ఇప్పుడైనా గ్రహించండి, మీ థియాలజీని పక్కన పెట్టండి. మీరు బైబిల్ కాలేజీల్లో, సెమినరీల్లో మీరు థియాలజీ రాకడను గురించిన తప్పుడు అభిప్రాయాలు మీకు బోధించారు. సంఘం ఎత్తబట్టను గురించి మీకు చెప్పలా, ర్యాప్చర్ను గురించి చెప్పలా. ర్యాప్చర్ లేదంటున్నారు. ఎంత శాపగ్రస్తులో ఆలోచన చేసుకోండి. నా దగ్గరికి నాతో కాంటాక్ట్ అవ్వండి. ర్యాప్చర్ ఉందో లేదో చెప్తాను నేను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, సింబాలిక్ లాంగ్వేజ్ ప్రకటన గ్రంథం ఓకే, సింబాలిక్గానే తీసుకుందాం. ర్యాప్చర్ ఉందో లేదో నాతో నన్ను సంప్రదించండి. లేకపోతే డిబేట్లో కూర్చుందామన్నా కూర్చుంటా నేను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మీరు గమనించాలి, ఈ సూచనలో 5వ సూచన ఏంటంటే ఆకాశమందు గొప్ప సూచనలు పుట్టును. వీటిని మనం ధ్యానం చేద్దాం. అంటే ఇటీవల అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన శాస్త్రవేత్తలు వీళ్ళంతా పరిశోధనలు చేసి గ్రహ శకలాలు, తోకచుక్కలు భూమికి చాలా సమీపంగా వచ్చి భూమికి ఏ హాని చేయకుండా సమీపంలో ఉన్నాయని చెప్తున్నారు. ఏంటవి? గ్రహ శకలాలు, తోకచుక్కలు. ఫస్ట్ మనం ఈ గ్రహ శకలాలను గురించి మనం చూద్దాం. స్మిత్సోనియన్ అనే అంతరిక్ష పరిశోధన సంస్థ 1996 సంవత్సరంలో ఒక గ్రహ శకలాన్ని గుర్తించింది. ఆ గ్రహ శకలం పేరు డాబ్డ్ 1996 A-1. డాబ్డ్ 1996 A-1 అనే గ్రహ శకలం. ఈ గ్రహ శకలం 150 మిలియన్ల టన్నుల బరువు గలది. గంటకు 70,000 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుందిగా గుర్తించారు. ఇది భూకి సమీపంగా వచ్చి తప్పిపోయిందని చెప్పారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇది ఆకాశంలో కలిగిన గొప్ప సూచన. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, ఇక రెండవ సూచన, ఆకాశంలో కలిగిన రెండవ సూచన అదేంటంటే గ్రహ శకలానికి సంబంధించి ఓక్లహోమా యూనివర్సిటీకి చెందినటువంటి డాక్టర్ జేమ్స్ స్కాట్ అనే ఖగోళ శాస్త్రవేత్త XF11 అనే గ్రహ శకలాన్ని 6 డిసెంబర్ 1997లో కనుగొన్నాడు. ఏమండి, ఈ గ్రహ శకలం గంటకు 15,000 మైళ్ళ వేగంతో భూమి వైపుకు వస్తున్నట్లుగా గుర్తించాడు. ప్రభునందు ప్రియులారా, ఇది చాలా పెద్ద గ్రహ శకలం. ఈ గ్రహ శకలం భూమి మీద పడితే అనేక మంది జీవితాలు నాశనమైపోవటమేనంట తెలియచేశాడు. ఇది నేల మీద కానీ సముద్రంలో కానీ పడితే పేలిపోతే ఎంతో నష్టం జరుగుద్దని చెప్పాడు ఈయన. చాలామంది మిలిటరీకి చెందినటువంటి నిపుణులు ఏం చేశారంటే ఈ గ్రహ శకలం భూమి మీద పడిన చోట వినాశనం సృష్టిస్తుందని, అలా కాకుండా ఆకాశంలోని రాకెట్స్ లేదా యుద్ధాయుధాలతో పీల్చివేస్తే చిన్న చిన్న ముక్కలుగా పడిపోయి నాశనం తప్పుతుందని కొంతమంది మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెప్పారు. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, ఈ గ్రహ శకలాన్ని 1997లో గుర్తించారు. ప్రభునందు ప్రియులరా, ఇది ఆకాశంలో జరుగు గొప్ప సూచన. ఇది ఎలా పోలి ఉంటుందంటే యుద్ధాయుధాలతో రాకెట్స్తో పేల్చేస్తే చిన్న చిన్న ముక్కలుగా పడిపోద్దంట. అది మత్తయి సువార్త 24:29 వచనంలో చెప్పబడిన వాక్యానికి సరిపోద్దని చెప్పాడు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇవ్వడు, ఆకాశము నుండి నక్షత్రములు రాను, ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయనే వాక్యానికి సరిపోతుంది. ఇది గ్రహ శకలానికి సంబంధించి రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయి.
అలాగే తోకచుక్కలకు సంబంధించి క్రీస్తకం 1840లో ఏటా కారిణి అనే ప్రకాశవంతమైన నక్షత్రాన్ని స్పేస్లో అంతరిక్షంలో దక్షిణం వైపు గుర్తించారంట. అది మండుచున్నట్లుగా దుమ్ము వాయువులను వెదజల్లుచున్నట్లుగా గుర్తించారు. ఆ స్టార్ పేరు ఈటా కారినా. ఇది మండిన తర్వాత ఆరిపోయి కొన్ని దశాబ్దాల వరకు చీకటిగానే ఉండిపోయిందంట. ఇప్పుడు అది మళ్ళీ రెండంతలుగా మూడంతలుగా ఆ నక్షత్రం శక్తిని వెదజల్లుతున్నట్లుగా శాస్త్రజ్ఞులు గురించి కొన్ని సంవత్సరాలు ఆగిపోయి మళ్ళీ ప్రకాశంలోకి వచ్చిందంట. ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటానికి శాస్త్రీయ వివరణ లేదని సైంటిస్టులు చెప్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడు గ్రహశకలాల గురించి చెప్పాను, తోకచుక్కల గురించి చెప్పాను. ఇంకా ఆకాశంలో జరిగే మూడవ సూచన ఏంటంటే సౌర తుఫానులు. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, సౌర తుఫానులు, సోలార్ స్టార్మ్స్ అంటారు. ఇవి తరచుగా జరుగుతుంటే మనం చూస్తాం. సౌర వాతావరణంలో అయస్కాంత శక్తి విడుదలైనప్పుడు సౌర తుఫానులు ఏర్పడతాయి. ఈ ఒక్క సౌర తుఫాను 100 మెగాటన్ల హైడ్రోజన్ బాంబు వెళ్తే ఎంత శక్తి ఉత్పన్నమవుతుందో అంత శక్తితో సమానమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవన్నీ ఆకాశంలో జరిగే సూచనలు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ సూచనలు 5 రకాలుగా మనం చూస్తున్నాం. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, 2 కరువులు, 3 భూకంపాలు, 4 తెగుళ్ళు, 4 ఆకాశము నుండి గొప్ప సూచనలు పడతాయి. అవేవంటే గ్రహశకలాలు, తోకచుక్కలు, సౌర తుఫాన్లు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి రెండవ రాకడ సమీపంలో ఉంది. ఆ రాకడ కొరకు మనం ప్రార్థన చేద్దాం. దయగలిగిన ఆయన, ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ సూచనలన్నీ ఒకేసారి జరుగుతుండటం మేము చూస్తున్నాం. మీ రాకడ సమీపంగా ఉంది. రాకడకు సిద్ధపడి ఎత్తబడే గుంపులో ఉండే భాగ్యం మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.